కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలపై ఎందుకు ప్రత్యేక దృష్టి? బీజేపీ బీహార్ తమిళనాడు తర్వాత తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టబోతుందా? బీజేపీ వాస్తవంగా బీఆర్ఎస్ ను పూర్తిగా కబ్జా చేసే అవకాశం ఉందా? బీజేపీ పార్టీ ఇప్పుడు పక్కా గేమ్ ప్లాన్ తో తెలంగాణ వైపు చూస్తుంది. బీఆర్ఎస్ పార్టీని మెల్లగా కబ్జా చేయాలనే వ్యూహం సిద్ధం చేస్తుందా? తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న బీజేపీ లక్ష్యం ఎలాగైనా సాధించాలన్న దృష్టితో కొత్త స్కెచ్లు వేస్తుందా? ఇందులో నిజమెంత, వ్యూహం ఎంత? ఈ వీడియో పూర్తిగా చూడండి. బీజేపీ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో అడుగులు పెడుతుంది. తమిళనాడు, కేరళలో ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ కర్ణాటక, తెలంగాణలపై మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఇప్పటికే లోక్సభలో 3 సీట్లు గెలిచింది. కానీ అసెంబ్లీ స్థాయిలో ఇంకా థర్డ్ ప్లేస్ లోనే ఉంది. కానీ 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యం పెట్టుకుంది. బీజేపీ వ్యూహం క్లియర్. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ని దించాలి. అవసరమైతే సీఎం పదవిని బీఆర్ఎస్ కు ఇవ్వచ్చు. కానీ శాసనసభ నియంత్రణ, కేంద్ర అనుకూలత, విధాన నిర్ణయాలంతా బీజేపీ చేతుల్లో ఉండాలన్నదే అసలు గేమ్. ఈ ఫార్ములా బీహార్ లో ఎప్పుడో వర్క్ అయింది. నితీష్ కుమార్ పార్టీ జేడీయూని బీజేపీ మెల్లగా బలహీనపరిచింది. ఆ తర్వాత దాని ఓటు బ్యాంకును, క్యాడర్ ని లాగేసుకుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం బలహీనంగా ఉంది. పార్టీలోకి క్యాడర్ చురుకుగా లేరు. ప్రజల్లో ఫీల్ గుడ్ లేదు. దీంతో పార్టీకి అండగా ఉన్న పెద్ద నాయకులను బీజేపీ టార్గెట్ చేస్తుంది. ఉదాహరణకు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మరికొంతమంది మాస్ ఇమేజ్ ఉన్న నేతలు. వీళ్లను బీజేపీలోకి తీసుకువచ్చినట్లయితే బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూలిపోతుంది. ఇటీవల రామచంద్రరావు గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం వెనుక వ్యూహమే ఉంది. ఆయన ప్రజల్లో సాఫ్ట్ ఇమేజ్ ఉన్న నాయకుడు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బలమైన ఆధిపత్యం ఉంది. ఆయన ఆధ్వర్యంలో చాప కింద నీరులాగా విస్తరించాలన్నది పార్టీ టార్గెట్. బీజేపీ వద్ద కేంద్ర అధికారానికి తోడు మోదీ బ్రాండ్ ఉంది. ఈ శక్తిని ప్రయోజనకరంగా వినియోగించి తెలంగాణలో పట్టు సాధించాలన్నదే అతని వ్యూహం. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. అంతా బాగానే ఉన్నా కొన్ని తప్పుల వల్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. దానిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను బీఆర్ఎస్ తో పోటీ చేయకుండా అదే బీఆర్ఎస్ క్యాడర్ ను లాగేసుకుని నేరుగా తమ వైపు తిప్పాలన్నది వ్యూహం. అలాగైతే బీజేపీ నేరుగా నెంబర్ 2 స్థానంలో మారే అవకాశం ఉంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ ఓ మైలు రాయి దాటింది. కానీ తర్వాత నాయకత్వ లోపం, వ్యూహ రాహిత్యం వల్ల తిరిగి వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతుంది. బీజేపీ వ్యూహం 2 దశల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ ని మిత్రపక్షంగా తీసుకుని గేమ్ ఆడటం. రెండవది బీఆర్ఎస్ బలాన్ని తన వైపు లాగడం. ఇది ఖచ్చితంగా జరుగుతుందా? కాలమే చెప్పాలి. కానీ బీజేపీ ఫోకస్ పెడితే 1 సంవత్సరం సరిపోతుంది రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేయడానికి. తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో బీజేపీ స్థానం ఎంత మేర ఉండబోతుందో ప్రజలు నిర్ణయమే అంతిమం. ఇలాంటి పాలిటిక్ విశ్లేషణలు, సీక్రెట్ వ్యూహాల గురించి మరిన్ని వీడియోల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.